ఈ వీడియోలో మనము వర్గము మరియు పరిపూర్ణ వర్గాల గురించి తెలుసుకుంటాము. ఇంట్రడక్షన్ టు స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అసలు పరిపూర్ణ వర్గము అంటే ఏమిటంటే దీన్ని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాము. అయితే ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను తీసుకుందాము. అంటే ఇప్పుడు మనం 6ని తీసుకుందాము. 6ను ఏం చేద్దామంటే 6తోనే గుణించినప్పుడు మనకు ఏమవుతుంది? 36 అనేది వస్తుంది. ఇక్కడ 6 ఇంటూ 6 దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 6 స్క్వేర్‌గా దీన్ని మనం రాసుకోవచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఇక్కడ ఒక పూర్ణ సంఖ్యను అదే సంఖ్యతో గుణించడం ద్వారా వచ్చే సంఖ్యను పరిపూర్ణ వర్గము అంటాము. కాబట్టి ఇక్కడ 36 అనేది పరిపూర్ణ వర్గము అవుతుంది. ఇక్కడ మనము 36ను వర్గ సంఖ్య అని కూడా అనొచ్చు. లేదంటే 6 యొక్క వర్గము 36 అని మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ మనం పూర్ణ సంఖ్యను తీసుకున్నాం కదా! ఇది ఏ పూర్ణ సంఖ్య? ధన పూర్ణ సంఖ్య. అయితే మరి పూర్ణ సంఖ్యల్లో రుణ సంఖ్యలు కూడా ఉంటాయి. ఒకవేళ మనము రుణ పూర్ణ సంఖ్యను తీసుకున్నాము అనుకోండి. అంటే -6ని తీసుకుంటే -6 ఇంటూ -6ని చేస్తే అప్పుడు కూడా మనకి ఏమొస్తుంది? 36 అనేది వస్తుంది. ఇక్కడ -6 హోల్ స్క్వేర్‌గా దీన్ని మనం రాసుకోవచ్చు. అప్పుడు మనకు 36 వస్తుంది. అంటే ఏంటి? ఒక రుణ సంఖ్యను మరో రుణ సంఖ్యతో గుణించినప్పుడు వచ్చే ఫలితం ఏమవుతుంది? ధన సంఖ్య అవుతుంది. కాబట్టి -6 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? 36 వస్తుంది అని మనం చెప్పచ్చు. ఇక్కడ 5 ఇంటూ 5 దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5 స్క్వేర్‌గా దీన్ని మనం రాసుకోవచ్చు. 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 25 అవుతుంది అని మనకు తెలుసు. ఒకవేళ మనము రుణ పూర్ణ సంఖ్యను తీసుకున్నట్లయితే అంటే -5 ఇంటూ -5 చేస్తే అప్పుడేమవుతుంది? -5 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు కూడా మనకు 25 వస్తుంది. కాబట్టి 25 అనేది ఒక పరిపూర్ణ వర్గము అని మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం మరొకటి చూద్దాం. 2.5 ఇంటూ 2.5 దీన్ని మనం గుణించినప్పుడు ఎంత వస్తుంది? 2.5 స్క్వేర్ అవుతుంది. అప్పుడు 6.25 అనేది వస్తుంది. అయితే ఇక్కడ 6.25 అనేది ఒక పరిపూర్ణ వర్గం అవుతుందా? పరిపూర్ణ వర్గం అంటే ఏమిటి? ఒక పూర్ణ సంఖ్యను అదే సంఖ్యతో గుణించడం ద్వారా వచ్చే సంఖ్యను పరిపూర్ణ వర్గము అంటాము. అయితే ఇక్కడ 6.25 అనేది పూర్ణ సంఖ్య అవుతుందా? కాదు. మరి 6.25 అనేది ఏ సంఖ్య? ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఒక అకరణీయ సంఖ్య మరొక అకరణీయ సంఖ్య వర్గానికి సమానం అయితే దాన్ని ఖచ్చిత వర్గము అంటాము. కాబట్టి 6.25 అనేది పరిపూర్ణ వర్గం కాదు. కానీ 6.25 అనేది ఖచ్చిత వర్గం అవుతుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ చూడండి, పూర్ణ సంఖ్య మరియు పరిపూర్ణ వర్గము వాటి యొక్క పరిపూర్ణ వర్గంని చూద్దాము. మనం తీసుకున్న సంఖ్య +5 లేదంటే -5 అయిందనుకోండి. అప్పుడు పరిపూర్ణ వర్గం ఏమవుతుంది? 25 అవుతుంది. అలాగే +6 లేదంటే -6, +6 లేదంటే -6 ఏదైనా అవ్వచ్చు. అప్పుడు పరిపూర్ణ వర్గం ఏమవుతుంది? 36 అవుతుంది. +-7ని తీసుకున్నామనుకోండి. అప్పుడేమవుతుంది? 49 అవుతుంది. +-8ని తీసుకున్నామనుకోండి. అప్పుడేమవుతుంది? 64 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, 25 దీన్ని మనం కారణాంకాల రూపంలో రాసుకున్నట్లయితే 25 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? దీన్ని మనం 5 ఇంటూ 5గా రాసుకోవచ్చు. మరి 36ని ఏ విధంగా రాసుకోవచ్చు? అంటే 36 అనేది చూడండి సరి సంఖ్య అవుతుంది. కాబట్టి 2తో భాగించబడుతుంది. దీన్ని మనం కారణాంకాల రూపంలో రాసినప్పుడు 2 ఇంటూ 18గా మనం రాసుకోవచ్చు. అప్పుడు 18 ఉంటుంది కదా! ఇంకా 18 ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 9గా మనం రాసుకోవచ్చు. కాబట్టి 2 ఇంటూ ఇంకా 9 ఉంటుంది.
9ని ఏ విధంగా రాసుకోవచ్చు? 9 అనేది ఒక బేసి సంఖ్య. కాబట్టి దీన్ని మనం 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు. అలాగే 16ని తీసుకున్నట్లయితే 16 అనేది ఏ సంఖ్య? సరి సంఖ్య. కాబట్టి 2తో భాగించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 8 అవుతుంది. మరి 8ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 4గా రాసుకోవచ్చు. ఇంకా 4 ఉంటుంది కదా! 4ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి. ఒక సంఖ్యను 2 సమాన కారణాంకాల లబ్దంగా రాస్తే ఆ సంఖ్యను పరిపూర్ణ వర్గ సంఖ్య అంటాము. ఇక్కడ చూడండి 25ను మనం చూసినట్లయితే 5 ఇంటూ 5 2 కూడా సమాన కారణాంకాలుగా రాసాము. కాబట్టి 25 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. అలాగే 36ను చూసినట్లయితే 2 ఇంటూ 2 అలాగే 3 ఇంటూ 3గా రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం 2 సమాన కారణాంకాలుగా లబ్దంగా రాసుకున్నాము. కాబట్టి 36 కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. అలాగే 16ను చూసినట్లయితే 2 ఇంటూ 2 ఇది ఒక జత, అలాగే 2 ఇంటూ 2 ఇది కూడా ఒక జత. కాబట్టి దీన్ని కూడా మనం పరిపూర్ణ వర్గ సంఖ్య అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. సంఖ్య 24 ఇచ్చారు. దీన్ని మనం కారణాంకాల రూపంలో రాసుకున్నట్లయితే 24 అనేది ఏ సంఖ్య అవుతుంది? సరి సంఖ్య అవుతుంది. అంటే దీన్ని మనం 2తో భాగించవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 12 అనేది 24 అవుతుంది. కాబట్టి ఇంకా 12 మిగులుతుంది. 12 కూడా 2తో భాగించబడుతుంది కాబట్టి 2 ఇంటూ 6గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇంకా 6 ఉంటుంది. 6ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3గా మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 అనేది ఒక జత, అలాగే 2 ఇంటూ 3 అనేది ఒక జత అవ్వదు. ఇక్కడ 2 అనేది వేరే సంఖ్య, 3 అనేది వేరే సంఖ్య. కాబట్టి 24 అనేది పరిపూర్ణ వర్గం కాదు అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. 64. 64 అనేది సరి సంఖ్య అవుతుంది కాబట్టి 2తో భాగించబడుతుంది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 32గా రాసుకోవచ్చు. 32 కూడా 2తో భాగించబడుతుంది. మరి 32ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 16గా రాసుకోవచ్చు. అలాగే 16ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 8గా రాసుకోవచ్చు. 8ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 4గా రాసుకోవచ్చు. 4ని 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఇంటూ 2 ఒక జత, అలాగే 2 ఇంటూ 2 ఒక జత, 2 ఇంటూ 2 ఒక జత. ఇక్కడ మనం అన్నీ కూడా 2 సమాన కారణాంకాల రూపంలో రాసుకున్నాము. కాబట్టి 64 అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది అని మనం చెప్పచ్చు. అలాగే ఇప్పుడు మనం 56ని తీసుకుందాం. ఈ 56 అనేది సరి సంఖ్య కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 28గా దీన్ని మనం రాసుకోవచ్చు. 28 కూడా సరి సంఖ్య కాబట్టి 2 ఇంటూ 14గా రాసుకోవచ్చు. మరి 14ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 7గా రాసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 ఇంటూ 2 అనేది ఒక జత, అలాగే 2 ఇంటూ 7 అనేది వేరువేరుగా ఉన్నాయి. 2 వేరు, 7 వేరు. కాబట్టి 56 అనేది పరిపూర్ణ వర్గం కాదు అని మనం చెప్పచ్చు.